వెరీ గుడ్ రోహిణి, మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయి. కంగ్రాట్స్. థ్యాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. ఓకే డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చెయ్యి. చిచి చిచి చి మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడి విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటున్నారా సోంబేరి వెధవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా? పుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు అని అమ్మకడు మాడ. వాళ్ళ గురించి మాకెందుకయ్యా, నువ్వు వెళ్ళి కథలు రాసుకో. వెళ్ళవా? అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడుగుంటే ఇంచి డీటెయిల్ గా చెప్పేవారు వేధవల్లారా. పాస్ ఇద్దరులేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడ్రా? నీ గదరా పచ్చి వెదవా, ఆయనకి. వెంట్రులకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే, నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పిఎంకో సీఎంకో గడ్డం చేసినవి. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే. అబ్బా ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీ కోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నేను ఇవ్వాలా? నాకు అంతమని చెప్తావు నువ్వు? తామర లెవెల్లో ఆలోచించలేదండి. సోంబేరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గాలి గడ్డాన్ని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు.